హలో అండి, అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా మేడ మీద గార్డెన్లోకి నేను కొత్తగా తెచ్చిన మొక్కల్లోని సంపెంగ పూల చెట్టు కూడా ఉంది. దానికైతే చాలా పువ్వులు వచ్చాయి. నేను వీడియో అయితే తీయలేదు. ఈరోజు అయితే ఒక పువ్వు కూడా వచ్చింది. దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ చెట్టు అప్పుడే నేను తెచ్చి కూడా 4 నెలలు కూడా అయిపోతుంది. కాకపోతే ఇంకా మేడ మీదకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని మట్టి తెచ్చి మళ్ళీ ఇంకొక గోన్లలో వేద్దాం అనుకుంటున్నాను, కానీ వేయడం అయితే అవ్వట్లేదు. ఇంకా వేయలేదు. కానీ వేయకపోయినా సరే మొగ్గలు చాలా వచ్చి పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి, ఇంత చిన్న చెట్టు అయినా సరే. ఇది శివాచలం సంపెంగ పువ్వు చెట్టు అంటారు కదా. ఆ రోజు గార్డెన్కి వెళ్ళినప్పుడు నేను మొక్కలు వెళ్ళినప్పుడైతే ఈ చెట్టు అయితే తీసుకున్నాను. ఈ చెట్టు అయితే నాకు పడింది 350 రూపాయలు తీసుకున్నారు ఆ చెట్టుకి. మీకు ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను చూడండి. మా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ పువ్వుల చెట్టు కూడా ఉన్నది, సంపెంగ పువ్వుల చెట్టు. అది కూడా ఆ చెట్టు అయితే వేసి మేము ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోతుంది. అంటే మేము ఎన్ని మొక్కలు అయితే ఉంచలేదు, కొన్ని మొక్కలే ఉంచాలి. ఇదిగో దీనికి కూడా మొగ్గలు చాలా బాగా వస్తాయి. వైట్ పువ్వుల చెట్టు కూడా అదేమో ఆ చెట్టుకి ఆ పువ్వులు బాగానే వస్తున్నాయి. ఈ చెట్టు కూడా పువ్వులు చాలా బాగానే వస్తాయి. ఆల్రెడీ పూత కూడా అయిపోయింది, మళ్ళీ రెండోసారి కూడా ఇస్తుంది. ఇది వైట్ కలర్ పువ్వులు ఇవి. ఈ పువ్వులు కూడా చాలా బాగానే ఇస్తుంది ఈ చెట్టు. బాగానే ఉంటాయి ఇవి కూడా. ఇది వైటు, అదేమో అదే కలరు. మా ఆయనకి చెప్పాను, ఆల్రెడీ సంపెంగ పూల చెట్టు ఉంది కదమ్మా, ఇంకోటి ఎందుకు అని. లేదు దేవి, ఈ సంపెంగ పూల చెట్టు కూడా చాలా బాగా వస్తాయి, పువ్వులు బాగుంటాయి అనుకుని మా ఆయన కొన్నారు ఆ రోజు అయితే మా ఆయన చాలా మొక్కలు కొన్నారు. మొన్న ములవాకు చెట్టు చూపించాను కదా, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందువల్ల మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.